పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. టెక్సాస్ వరదలు, యుక్రెయిన్ రష్యా, ఇజ్రాయెల్ గాజా యుద్ధాలు, ఇరాన్పై బాంబు దాడులు ప్రస్తుతం ప్రపంచం చర్చిస్తున్న అంశాలివి. అమెరికా అధ్యక్షుడికి మాత్రం ముఖ్యమైన విషయం వేరే ఉంది. అదే వైట్ హౌస్ డెకరేషన్. కేబినెట్ సమావేశంలో దీని గురించే చర్చించారు. ఇంకా ఆయన ఆసక్తికరంగా ఏం మాట్లాడారో తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూటే సెపరేటు. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడతారో ఎవరూ ఊహించలేరు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. ప్రపంచ సవాళ్లు, అమెరికా సమస్యలపై చర్చించాల్సిన కీలక కేబినెట్ సమావేశంలో వైట్ హౌస్ సుందరీకరణ గురించి ట్రంప్ మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. భీకర వరదలతో టెక్సాస్ అల్లాడుతోంది. నార్త్ కరోలినాలో చాంతల్ తుపాను విధ్వంసం సృష్టిస్తోంది. ఇక ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, గాజా యుద్ధాలు, ఇరాన్పై దాడులు, అమెరికా అధ్యక్షుడు దృష్టి కేంద్రీకరించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా కేబినెట్ సమావేశంలో వీటిపైనే చర్చ జరుగుతుంది. కానీ ట్రంప్ స్టైలే వేరు కదా. అత్యంత కీలకమైన కేబినెట్ భేటీలో ఆయన వైట్ హౌస్ డెకరేషన్ గురించి మాట్లాడారు. శ్వేత సౌధం లోపల ఎలా డెకరేట్ చేశారన్న దానిపై వివరించారు. దాదాపు 90 నిమిషాల మంత్రివర్గ సమావేశం జరగ్గా ఇందులో ఎక్కువ సమయం తన గదిలో వేసిన పెయింటింగ్స్, లైట్స్, డ్రెస్లు, ఫ్రేమ్ల గురించే వివరించారు డొనాల్డ్ ట్రంప్. ఫ్రేమ్స్ తనకు చాలా ఇష్టమని చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షులైన జార్జ్ వాషింగ్టన్, ఐజెన్ హవర్, లింకన్, జేమ్స్ పోల్క్ల పెయింటింగ్స్ కి వైట్ హౌస్ లో ప్రత్యేక స్థానం ఇచ్చానని చెప్పుకున్నారు. లింకన్ కు ఇది ఇష్టమైన ఫోటో. పోల్క్ ఓ రియల్ ఎస్టేట్ వ్యక్తి, తాను కూడా అలాంటి వాడినేనంటూ ఇష్టాగోష్ఠి చేశారు. అంతేకాదు, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కార్యాలయంలో ఉన్న గ్రాండ్ ఫాదర్ క్లాక్ చూసి ఒత్తిడి చేసి మరీ తన రూమ్ కు ఎలా మార్పించుకున్నది కేబినెట్ సభ్యులకు చక్కగా వివరించారు ట్రంప్. లైట్స్ తగిలించే చోట మెడలియన్లు అవసరమని చెప్పి వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన సంగతిని మంత్రివర్గ సహచరులతో పంచుకున్నారు. గదికి బీజ్ కలర్ పెయింట్ వేయించానని, వైట్ హౌస్ స్టోరేజ్ లో ఉన్న చైనా వంట సామాను, సిల్వర్ వేర్ తీసి బయట పెట్టించానని చెప్పారు. తనలో పర్ఫెక్షనిస్ట్ ఉన్నాడంటూ ఆనందపడ్డారు. చివరగా ట్రంప్ ఓ ఫన్నీ ఓటింగ్ కూడా నిర్వహించారు. గదికి పైభాగాల్లో ఉన్న మోల్డింగ్స్ కి గోల్డ్ లీఫ్ వేయాలా వద్దా అని కేబినెట్ సభ్యులను అడిగారట. అమెరికా అధ్యక్షుల్లో డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా డిఫరెంట్. ఇది మాత్రం పక్కా నిజం.